యువతలకి తిరగని సిబ్బంది అందరూ కూడా యువతలకు చూడాలి. స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనము 12 నెలల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెల ఒక్కొక్క కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. మనము లాస్ట్ కన్నా ప్రీవియస్ మంత్ ఎక్కడైతే గార్బేజ్ హీప్స్ ఎక్కడైతే ఉన్నాయో, చెత్త కుప్పలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని తొలగించడం జరిగింది. రెండవ మంత్ మనము ఎక్కడైతే ఈ తడి చెత్త, పొడి చెత్త, హజార్డ్స్ వేస్ట్ ఈ 3 రకాల చెత్తలను వేరు చేయడం కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన కార్యక్రమం దాదాపు 23,000 ఇళ్లకు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అంటే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శనివారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక ప్రతిజ్ఞ పూని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకుండా చేసేటువంటి కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా పదార్థాలు ఏదైతే ఉందో క్యాన్సర్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి, పర్యావరణ కాలుష్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు మనము తెలియజెప్పి మన తల్లిదండ్రులు కూడా పరిస్థితులు కూడా ప్లాస్టిక్ వాడద్దండి, ప్లాస్టిక్ కలవడం వల్ల అనే అనర్థాలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పి ప్రతి ఒక్కరూ కూడా జూట్ బ్యాగ్ వాడేటట్టు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం మన తల్లిదండ్రులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ కూడా చెప్పేటువంటి కార్యక్రమం చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీస్ అందరూ కూడా మనకి ఏదైతే యాప్ ఇచ్చారో యాప్లో వితిన్ 24 hours మనకు లాస్ట్ టైం కూడా మనం యాప్ పనిచేయక చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి దయచేసి యాప్లో ఇమీడియట్లీ 1 hour లోపల కంప్లీట్ చేయాలి. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీసులు ఇక్కడ చేస్తూ నెక్స్ట్ వార్డు లెవెల్లో ఇదే రోజు వార్డు లెవెల్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ సెక్రటరీస్ అందరూ కూడా లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ పీపుల్ను, లోకల్గా ఉన్నటువంటి ఎన్జిఓలను, లోకల్గా ఉన్నటువంటి మెప్పా సిబ్బందిని, స్కూల్ చిల్డ్రన్స్ను, ప్రజలను అందరినీ కూడా మమేకం చేసుకొని ఫీల్డ్కి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడద్దనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ర్యాలీ రూపంలో మనం వెళ్ళి ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు ఒక్కసారి కుడి చేయి ముందుకు చాచి ప్రతిజ్ఞ చేసిందిగా రిక్వెస్ట్. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో నా తోటి వారికి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కలిగించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. 23,000 ఇళ్లకు మీరే బాధ్యత. ప్లాస్టిక్ నిరోధించు పర్యావరణం
ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. రేపు నుంచి ఉండకూడదు, ఓకేనా? కడతాం సార్, రాజు కడిపోతాం సార్. ఏది ఇప్పుడు ఒకసారి చూద్దాం. బ్యాడ్ టైం ఉంది, అంతే రోజు వస్తుందా? దీంట్లోకి ఏమి ఇస్తున్నావు? సాంబార్ కలిగి పెట్టి అంటే నువ్వు ఎందుకు కూడా చెత్త కనపడదా నీకు ఫైన్ పడుతుంది. చెత్త అసలు వేయకూడదు. ఈసారి చెత్త నేను రోజు తిరుగుతా చెత్త కనపడితే నేను కాపీ